హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఇవాళ వచ్చేసి శనగపిండి లేకుండా కరకరలాడే రిబ్బన్ మురుకుల్ని చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రిబ్బన్ మురుకుల్ని ఇలా తయారు చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే 1 వీక్ దాకా నిల్వ ఉంటాయి. ఈ రిబ్బన్ మురుకుల్ని ఈవినింగ్ స్నాక్స్గా తినడానికి కానీ అలాగే పిల్లల స్నాక్ డబ్బాలో వేసి ఇవ్వడానికి కానీ చాలా బాగుంటాయి. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని అందులోకి 2 కప్పుల దాకా బియ్యం పిండిని జల్లించుకోవాలి. అలాగే ఇందులోకి శనగపిండిని వేయకుండా 1/2 కప్పు దాకా పుట్నాల పప్పును తీసుకొని మెత్తగా పొడి చేసుకొని ఇందులోకి వేసుకొని జల్లించుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా కారం, టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసుకొని జల్లించుకోవాలి. ఇందులో వచ్చిన వేస్టేజ్ అంతా పక్కన పడేసేయండి. అలాగే ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా వేయించిన జీలకర్ర పొడి వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇందులోకి వేడి చేసుకున్న 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని కానీ గీని కానీ లేదా మీ దగ్గర బటర్ ఉన్నట్లయితే బటర్ని కూడా వేసుకోవచ్చు. వేడిగా ఉన్న ఆయిల్ని వేసుకొని పిండిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. వేసుకున్న ఆయిల్ కొంచెం చల్లారిన తర్వాత పిండిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఆయిల్ వేసి కలిపిన తర్వాత పిండి ముద్ద కడితే ముద్ద అయ్యేలాగా ఉండాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా ముద్ద అవ్వాలి. లేదంటే ఇంకొక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలి, ఈ వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు మురుకుల గొట్టంలో ఇలాంటి రిబ్బన్ మురుకులు వేసుకునే బిళ్ళను తీసుకొని అందులోకి వేసేసుకొని మురుకుల గొట్టంలో కొంచెం ఆయిల్ని అప్లై చేసుకున్నట్లయితే పిండి అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు ముందుగా కలిపి ఉంచుకున్న పిండిని ఎంతైతే సరిపోతుందో అంత పిండిని తీసుకొని వేసుకోవాలి. అలాగే మిగిలిన పిండి అంతా ఆరిపోకుండా మూత పెట్టేసి ఉంచుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా 1 నిమిషం బాగా ఫ్రై అయ్యాక మరొకసారి టర్న్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి మార్చుకుంటూ ఈ మురుకుల్ని ఫ్రై చేసుకోవాలి, లేదంటే క్రిస్పీనెస్ తగ్గుతాయి. ఇలా 2 వైపులా ఫ్రై చేసుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్నట్లయితే రిబ్బన్ మురుకులు ఎక్స్ట్రా క్రిస్పీతో కరకరలాడుతూ చాలా బాగుంటాయి. అలాగే మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి. ఆయిల్లో నుంచి తీసిన వెంటనే వేయకుండా 1 సెకండ్ పాటు ఆయిల్ని బాగా హీట్ చేసుకొని మరొక వాయి వేసుకోవాలి. ఎవరైనా కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఈ రిబ్బన్ మురుకులను ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఎక్కువ ప్రాసెస్ లేకుండా చాలా సింపుల్గా అయిపోతాయి. ఈ రిబ్బన్ మురుకుల్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అలాగే మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.